హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియాలో పోకో X7 సిరీస్ అయిన పోకో X7 అలాగే పోకో X7 Pro రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వాటికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. ముందుగా పోకో X7 గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అలాగే 3000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ ఉంటుంది. అలాగే ఇదొక 10+ 2-bit ప్యానెల్. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. మనకు ఈ ఫోన్ లభించే ప్రైస్ లో అసలు ఏ ఫోన్ అయితే ఈ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ని ఇవ్వదు, కానీ ఇదైతే ఇస్తుంది. అలాగే దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. 2.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే LPDDR4X ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ తోనే వస్తుంది. ఇక్కడ UFS 3.1 ఇచ్చిన చాలా బాగుండేది. ఇప్పుడు మనం వీటి ప్రైస్ సెగ్మెంట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB 21,999 కి లాంచ్ చేశారు. 8+256GB 23,999 కి అయితే లాంచ్ చేశారు. ఇది ఫస్ట్ టైం సేల్ కి January 17th వస్తుంది. ఆ రోజు మనకు ICICI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు 2000 ఆఫ్ అయితే వస్తుంది రెండు ఫోన్లకు. అంటే బేస్ వేరియంట్ 20,000కు, హై అండ్ వేరియంట్ 22,000కు అయితే లభిస్తుంది. ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT 600 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఈ మెయిన్ కెమెరాను ఉపయోగించి మనం 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మనం డీసెంట్ ఫోటోగ్రాఫ్ ని అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. దీంట్లో 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 5500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఇక్కడ 68 వాట్స్ ఇస్తుంటే చాలా బాగుండేది. అలాగే ఇది హైపర్ వాయిస్ Android 14 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. దీనికి 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అంటే Android 15, 16 అలాగే 17 వరకు అయితే మేజర్ అప్గ్రేడ్స్ వస్తాయి. అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. వాటికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే Wi-Fi 6 Bluetooth 5.4 వర్షన్ తో వస్తుంది. దీంట్లో ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది, కానీ NFC మాత్రం ఉండదు. అలాగే దీంట్లో IP66, 68 అలాగే IP69 ని కూడా ఇచ్చారు. 3 రేటింగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫోన్ 14 5G బ్యాండ్స్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే USB Type-C 2.0 వర్షన్ తోనే వస్తుంది. ఎల్గాటో లాంటివి అయితే సపోర్ట్ చేయలేదు. ఇది ప్రాసెసర్ కూడా అంత స్ట్రాంగ్ ప్రాసెసర్ కాదు, అందుకే బహుశా ఇవ్వలేదు కావచ్చు. ఈ ఫోన్ మరి కొనుక్కోవచ్చా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అంటే మనం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. కెమెరాలు మంచిగానే ఉన్నాయి, బ్యాటరీ మంచిగానే ఉంది, డిస్ప్లేలో డాల్బీ విజన్ ఉంది, అది కూడా మనకు చాలా చక్కని ప్లస్ పాయింట్. అలాగే అక్కడ ప్రాసెసర్ కూడా వర్తి అనిపిస్తుంది ఈ బడ్జెట్ లో. అలాగే మనకు ఇది అన్ని సెగ్మెంట్లలో టిక్ కొడుతుంది. ఇంకా మనకు 2000 క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, 20,000కే వస్తుంది కాబట్టి మనం పక్కాగా తీసుకోవచ్చు. ఇది మనం ఈ 22,000, 24 బడ్జెట్ లో కూడా తీసుకోవచ్చు. కానీ బేస్ వేరియంట్ 22,000ది 20,000కే వస్తుంది కాబట్టి అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. అలాగే దీంట్లో SD కార్డ్ అయితే ఎటువంటి సపోర్ట్ లేదు. మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలంటే హై అండ్ వేరియంట్ కు వెళ్ళడం బెస్ట్ అని చెప్తాను. ఇప్పుడు మనం పోకో X7 Pro ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.67 ఇంచెస్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్. అందులో మనకు ఫస్ట్ X7 లో అది కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు, కానీ ఇందులో ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. ఎందుకంటే ఇది గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొచ్చిన ఫోన్, అందుకనే దీంట్లో ఫ్లాట్ AMOLED డిస్ప్లే మాత్రమే ఇచ్చారు. ఈ డిస్ప్లేకు మనకు 3200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ కూడా ఉంటుంది. అలాగే ఇది కూడా ఒక 10+ 2-bit ప్యానెల్, అంటే 12-bit ప్యానెల్ అని. దీనికి మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఇచ్చారు.
అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ఇది గ్లోబల్ రివర్ట్ చేసే ప్రాసెసర్ ఈ ఫోన్ తోనే అని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి 3.25 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. దీనికి వైల్డ్ బూస్ట్ 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్ కూడా ఉంటుంది. గేమ్స్ మంచిగా ఆడుకోవచ్చు. ఒకవేళ హీట్ అవుతుంది అని మీరు అనుకుంటే దీంట్లో 5000 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారు. ఇందులో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గేమ్స్ మంచిగా ఆడుకోవచ్చు ఏ హీట్ లేకుండా. ఇది గేమ్స్ సెంట్రిక్ గానే తీసుకొచ్చిన మంచి ఫోన్ ఇది ఆ బడ్జెట్ లో. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే X7 లో ఉన్న మాదిరిగానే ఉంటుంది కెమెరాస్ కూడా. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT600 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. దీంట్లో మ్యాక్రో సెన్సార్ అయితే లేదు, ఆ మ్యాక్రో సెన్సార్ అయితే దీంట్లో తీసేశారు. దీంట్లో 4K 30 FPS లో కాకుండా 4K 60f ఆప్షన్ కూడా ఇచ్చారు. అలాగే ఫ్రంట్ అదే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇచ్చారు. ఇది ఓమ్ని విజన్ సెన్సార్, అక్కడ X7 లో కూడా ఓమ్ని విజన్ సెన్సారే. దీన్ని ఉపయోగించి మనం దీంట్లో కూడా 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. 6550 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో బ్యాటరీ పెంచారు, అలాగే ఛార్జింగ్ స్పీడ్ ని కూడా పెంచారు. ఇది HyperOS 2.0 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 years అప్డేట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. అంటే దీంట్లో ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే పెరుగుతుంది. అది 17 వరకు వస్తే ఇది 18 వరకు అయితే వస్తుంది. అలాగే అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే X7 లో ఉన్నవి అన్ని ఇందులో ఉంటాయి. జియో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది, Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్షన్ తో వస్తుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే దీంట్లో ఎక్స్ట్రాగా NFC సపోర్ట్ కూడా ఉంటుంది. మనం కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోన్ 16 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో కూడా IP66, IP68, IP69 మూడు రేటింగ్స్ ఉంటాయి. మనకు కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్. కానీ ఇదైతే గుర్తుపెట్టుకోండి, వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం ఇక్కడ వారంటీ క్లెయిమ్ అయితే ఉండదు. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ January 14th వస్తుంది. పోకో X7 కంటే 3 రోజుల ముందే వస్తుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది వర్తీయేనా అంటే, మరి ఇప్పుడు ఈ ఫోన్ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+ 256GB వేరియంట్ 27,999 కి అయితే ఇస్తున్నారు. ఇది బేస్ వేరియంట్ 256GB వేరియంట్ ఇచ్చారు. ఇది 12+ 256GB వేరియంట్ 29,999 కి ఇస్తున్నారు. అలాగే దీనికి స్పెషల్ ఆఫర్ ఆ రోజు లాంచ్ కింద 1000 కూపన్ ఉంటుంది. అలాగే ICICI క్రెడిట్ కార్డు కింద 2000 ఆఫ్ కూడా ఉంటుంది. ఇవన్నీ తీసేస్తే బేస్ వేరియంట్ 25,000కే వస్తుంది. ఇక్కడ ఈ 25,000 బడ్జెట్ లో మాత్రం ఇది ఒక మంచి ఫోన్, మంచి గేమింగ్ ఫోన్ అవుతుంది. దీనికి ప్రైస్ రేంజ్ 28,000 పెట్టారు. కానీ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇక్కడ 25,000కు ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. 25,000 బడ్జెట్ లో ఇది వాల్యూ ఫర్ మనీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 28,000 బడ్జెట్ పెట్టి దీన్ని అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆఫర్ లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఈ వీడియోలో కంప్లీట్ గా స్పెసిఫికేషన్స్ బట్టి అది వాల్యూ ఫర్ మనీ ప్రొడక్టా కాదా అన్నది మాత్రమే చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఈ ఫోన్ ని కొనుక్కోవాలి అని అనుకుంటే, ఎవరైనా ఫోన్ కొని రివ్యూ చేస్తారు చూసారా, వాళ్ళ వీడియోస్ చూసి అందులో అన్ని ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకొని మాత్రమే ఫోన్ ని కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.